హాయ్ అండి. హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు శనివారం శనిదేవుడు పూజ చేద్దామని వచ్చాను. చూసారా శనిదేవుడిని ఎలా అలంకరించారో? నేనంతా బాగా నూనె పోసి చెత్తంతా వేసి, కొత్తిమీర ఎందుకు వేసారు నాకు తెలియక అడుగుతాను. ఇక్కడ కొత్తిమీర, నల్ల నువ్వులు పోసారు. ఇలా దేవుడిని డ్రైనేజ్లో అట్టి పెడితే మనం కూడా డ్రైనేజ్లోనే ఉంటాం. మనందరినీ పైకి తీసుకొచ్చే దేవుడు శనిదేవుడు. ఆయన్నే ఇలా శనిలో పడేస్తే ఇంకా మనమేం పైకి వస్తాం? నిజానికి శనిదేవుడు నలుపు కాదు, తెలుపుగా కూడా ఉంటుంది ఆయన ఎనర్జీ. ఛాయామార్తాండ సంభూతం అంటే ఆయన యొక్క నీడ భూమి మీద తిరుగుతూ ఉంటుంది. ఎవరైతే నెగిటివ్ థింకింగ్తో ఉంటారో, బ్లాక్ ఎనర్జీతో కర్మలు ఎక్కువై వాళ్ళకి బ్లాక్లో కనబడతారు. ఎవరైతే యోగా ధ్యానం చేస్తూ, పూజలు చేస్తూ, ధ్యానం చేస్తూ మంచి వైట్ ఎనర్జీలో ఉంటారో వాళ్ళకి తెల్లటి ఎనర్జీలో కనపడతాడు. మందపల్లి అనే ఊరిలో ఈయన శనిదేవుడి యొక్క ఎనర్జీ వైట్ కలర్లో ఉంటుందంట. నీలాంజన సమాభాసం అంటే ఆయనకి నీలాంజన అనే దేవితో వివాహం జరిగింది. అలాగే జ్యేష్ఠాదేవి అంటే ఎవరంటే, ఇప్పుడు మన ఇళ్లల్లో కూడా కొంతమంది అన్నీ కోల్పోయిన స్త్రీలు ఉంటారు. వాళ్ళని మనం ప్రేమతో ఆదరించాలి శక్తిగా. మనం ఏంటంటే వాళ్ళని తిడతాం, పట్టుకుని విసరించుకుంటాం. అప్పుడు మనకు కర్మలు ఎక్కువైపోతాయి. అలాగే ఈ నువ్వులు మీద పోయడం అనేది ఎక్కడ మొదలైందో కానీ, ఇలా మొదలైన ఆచారాలని ఇలా స్ప్రెడ్ చేసుకోకూడదు. ఈ నువ్వులు చాలా మంచి, తెల్ల నువ్వులు కావచ్చు, నల్ల నువ్వులు కావచ్చు, వీటిని చక్కగా ఒక ప్రసాదంలాగా చేసి, లేడీస్ చాలామంది బాధపడుతుంటారు. తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు ఎనర్జీ లేని వాళ్ళు, పీరియాడిక్ సైకిల్ రాని వాళ్ళు, వాళ్ళకి ప్రసాదంగా పెడితే మంచి ఫలితం అనేది వస్తుంది. ఎవరైతే ఈ ఎనర్జీ లేక బాధపడుతున్నారో వాళ్ళకు కూడా కొంచెం శనిదేవుడిని కోరుకుంటే వాళ్ళకి వస్తుందేమో. మరి ఏమైనా పూజా విధానాల్లో దేవుణ్ణి పూజించడం ఎంత అవసరమో, జీవుణ్ణి పూజిస్తాం కూడా అలాగే అవసరం. అదే దేవుడిని కూడా ఇబ్బంది పెట్టేలాగా ఇలాంటివి చేయకూడదు. చూడండి, ఇలాంటి తెల్ల నువ్వులు, చిక్కీలు ఇవి తీసుకెళ్ళి ఎవరన్నా లేని వాళ్ళకి పెడితే దేవుడికి ప్రసాదంగా పెట్టిన తర్వాత అక్కడే వదిలేయకుండా మంచిది. అలాగే పువ్వులు కూడా అన్ని రకాల పువ్వులు పెట్టాలి దేవుడికి. కేవలం శనిదేవుడు నలుపే ఉంటాడు, నీలమే ఉంటాడని కాకుండా, అలాగే నూనెతో జిడ్డుగా నింపేయకుండా కొంచెం మంచి వాటర్, గంగాజలం అంటారు చూసారా, దాన్ని పోస్తే మంచిది. ఈశ్వరుడు, శనీశ్వరుడు కూడా ఈశ్వరుడే. సో గంగా జలాన్ని మించింది ఏమీ లేదు. సో అలా పోసి ఆయనకి కూడా అన్ని రకాల కలర్స్ ఉంటాయి. మంచి పువ్వులు అవి పెట్టి పూజ చేస్తే మనకు కూడా అన్ని రకాల కలర్స్ మన జీవితంలోకి వస్తాయి. సో మీరు పూజ చేసేప్పుడు కొంచెం ధ్యానం చేస్తే ఏది ఎలా చేయాలో పాత పద్ధతులు కాకుండా కొత్త పద్ధతులు అనేవి తెలుస్తాయి. అందరికీ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.